నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కేకే స్టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ హ్యాపీ సంక్రాంతి. అండ్ సంక్రాంతి సీజన్లో ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ గేమ్ చేంజర్. అండ్ గేమ్ చేంజర్ ప్రీమియర్ షో రెస్పాన్స్ని ఆల్రెడీ మన ఛానల్లో నిన్ననే వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ ఇంకా చూడకపోతే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడే బాలయాస్ డాకు మహారాజ్ ప్రీమియర్ షో అయింది. నాకు ఈ మూవీలో ఏ ఆస్పెక్ట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, ఏ ఆస్పెక్ట్స్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదో డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అఖండ, వీరసింహారెడ్డి అండ్ భగవంత్ కేసరి లాంటి హ్యాట్రిక్ కమర్షియల్ హిట్స్ తర్వాత మంచి ప్రీ రిలీజ్ హైప్తో రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజ్. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని డాకు మహారాజ్ మీట్ అయిందా అంటే 100% ఎస్. ఇదొక డీసెంట్ అండ్ రైట్లీ డన్ కమర్షియల్ ఎంటర్టైనర్. టు బీ ఫ్రాంక్, నేను ఈ మూవీని చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో చూశాను. ఎందుకంటే ట్రైలర్స్ అండ్ టీజర్స్లో చాలా సాలిడ్ విజువల్స్ అండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ కూడా నాకు దబిడి దిబిడి సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అక్కడితో నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రాక్ బాటమ్కి వెళ్ళిపోయాయి. జనరలీ బాలయ్య మూవీస్లో ఎట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా ఫిల్లర్స్తో నింపేస్తారో ఇక్కడ ఊర్వశి ట్రాక్తో మొత్తం నింపేస్తారు. అండ్ దాన్ని ఫాలో అవుతూ దబిడి దిబిడి సాంగ్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ అంతా క్రింజ్ సీన్స్తో నింపేస్తారని కన్ఫర్మ్ అయిపోయాను. బట్ డైరెక్టర్ బాబీ ప్రూవ్డ్ మీ రాంగ్. This is definitely one of his best works, and this is definitely one of Balaya's best works too, both in terms of his looks and also performance. తీసుకున్న స్టోరీలో రెగ్యులర్ ట్రోప్స్ ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తూ అక్కడక్కడ చిన్న చిన్న ట్విస్ట్స్ పెట్టారు. అండ్ అవి రివీల్ అయినప్పుడు అవి వండర్ఫుల్గా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది అండ్ దట్ వాస్ బ్రిలియంట్. ఫ్లాష్ బ్యాక్ అవ్వగానే ఇంకా కంప్లీట్లీ రెగ్యులర్ మోడ్లోకి వచ్చేస్తుందిలే మూవీ అనుకున్న టైంలో ఆ ట్విస్ట్ రివీల్ చేస్తారు. అండ్ దట్ వాస్ రియల్లీ ఎ స్మార్ట్ మూవ్. నాకు ఈ మూవీలో నచ్చిన ఇంకో ఎలిమెంట్స్ ఏంటి అంటే రిఫ్రెషింగ్ మాస్ మూమెంట్స్. యూజువల్గా బాలయ్య మూవీస్లో మాస్ మూమెంట్స్లో వచ్చే డైలాగ్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఆ సీన్స్కి డైరెక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ కానీ చాలా లౌడ్గా ఉంటుంది. బట్ డైరెక్టర్ బాబీ చాలా క్లాస్ టచ్తో చిన్న చిన్న సటిల్ ఎలిమెంట్స్ యూస్ చేసి మాస్ మూమెంట్స్ని పెట్టారు. అండ్ అవి బాలయ్యకి చాలా రిఫ్రెషింగ్గా అనిపించాయి. ఆ సీన్స్కి తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయ్యాయి. అండ్ ఈ సినిమాలో మేజర్ క్రెడిట్ మాత్రం తమ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ విజువల్స్, సినిమాటోగ్రఫీ అద్దిరిపోయింది మూవీకి. అండ్ నాకు ఈ మూవీలో ఏమేమి వర్కౌట్ అవ్వలేదు అని ఆలోచిస్తే డెఫినెట్లీ ఫస్ట్ వచ్చేది దబిడి దిబిడి సాంగ్. దట్ వాస్ టోటల్లీ అన్నెసరీ. బట్ లక్కీలీ ఆ ట్రాక్ పైన ఎక్కువ ఫోకస్ చేయకుండా, ఎక్కువ డీవియేట్ అవ్వకుండా సినిమా స్టోరీ పైనే ఫోకస్ చేస్తూ వెళ్ళింది ఫస్ట్ హాఫ్లో కూడా. నెంబర్ 2, రెగ్యులర్ స్టోరీలో ఎట్లాంటి కొత్తదనం లేదు. బట్ అట్ దిస్ పాయింట్ సంక్రాంతి మూవీస్లో, అందులోనూ బాలయ్య మూవీస్లో నేను ఏదో స్టోరీ కొత్తగా ఉండాలి, లేదంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ చూడాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నెంబర్ 3, ఫ్యూ పోర్షన్స్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ అండ్ క్లైమాక్స్. నో డౌట్ సినిమాలో సమ్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ ఫ్లాష్ బ్యాక్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీతారాం డాకు మహారాజ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే సీక్వెన్స్ ఏదైతే ఉందో దట్ వాస్ టెర్రిఫిక్ అంతే. బట్ అంత పవర్ఫుల్ సీక్వెన్స్ తర్వాత సినిమా కాస్త ల్యాగ్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ వచ్చింది. డాకు మహారాజ్ అండ్ బల్వంత్ సింగ్కి మధ్య చాలా ఫైనల్ ఫేస్ ఆఫ్కి చాలా బిల్డప్ ఇస్తారు. అంత పెద్ద బిల్డప్ ఇచ్చిన తర్వాత క్లైమాక్స్ చాలా సింపుల్గా అయిపోయింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఒక్క ముక్కలో సినిమా ఎలా ఉంది అని చెప్పాలంటే మాత్రం హామీ ఇస్తున్నానండి, గుండె మీద చేసుకుని సినిమా చూడండి. థ్యాంక్ యూ. సో దాట్స్ మై టేక్ ఆన్ డాకు మహారాజ్. హ్యావ్ ఎ బ్లాస్టింగ్ సంక్రాంతి. మీకు కానీ నేను చెప్పిన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టిల్ దెన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.